ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రస్య రామచంద్రస్య శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము. అయితే దానికి ఈ చిద్వస్తువుకు విరుద్ధములైనటువంటి సత్వము కానిది, స్వచ్ఛము లేనిది, సత్యము కానిది అయినటువంటిది ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా చిన్మాత్రమైనటువంటి పరమపదానికి స్వచ్ఛ భావనయే కదా వ్యవస్థితమై ఉన్నది. అంటే స్వచ్ఛమైనటువంటి ఈ చిద్రూపమే స్వచ్ఛము కానటువంటి జగద్భావానికి కారణము అన్నట్లయితే ఈ శృతులు స్మృతులు వాటి యొక్క విద్వదనుభవాల యందు కూడా చెప్పబడినటువంటి ఈ చేష్టా స్ఫురణ రహిత అప్రతర్క్య అవిజ్ఞేయత్వాదులు చిన్మాత్రానికి ఎలా సంభవిస్తాయి? కాబట్టి బ్రహ్మము ఏ కార్యానికి కూడా కారణము కాదు కానీ బీజము కానే కాదు. ఈ కారణము చేత ఈ సృష్టి కూడా యథార్థంగా లేనిదే అగుచూ ఉన్నది. చైతన్యమందలే అధ్యాసము అనడం తప్ప ఈ సృష్టిని గురించి మరి ఏ యుక్తి కూడా తగదు. అంటే చిన్మాత్రము తప్ప జడమైనటువంటి ఈ సృష్టి కొంచెమైనా కూడా లేదు. అహంభావము, జగత్తు అనేటువంటి ఈ శబ్దాల యొక్క అర్థాలు ఏవైతే కనబడుచూ ఉన్నావో ఇవన్నీ కూడా ఆ చిద్ఘనమైనటువంటి పరమాత్మయే. అంటే వాటి యొక్క రూపాలనే ఆవిర్భవించినట్లుగా ఉన్నదే అవుతూ ఉన్నది. అయితే ఇంకా కూడా యదృచ్ఛావాది మతానుసారంగా అంటే ఎవరి యొక్క దృష్టి ప్రకారం వాదించేటువంటి ఆ మతానుసారంగానే ఈ జగత్తు ఆకస్మికంగా ఉదయించినది కాదు. ఎలాగంటే పదార్థాల యందు కారణము లేకుండా ఏ కార్యము కూడా ఉండజాలదు కదా. కాబట్టి పరమాత్మ ద్విత్వైకత్వ అంటే రెండితో కూడినటువంటి కార్య కారణ భావరహితుడై ఉన్నాడు. అక్కడ ద్విత్వమని ఈ ఐక్యత్వమని ఇటువంటివి ఏవి కూడా కార్యకారణ అనేటువంటి భావాలు లేవు పరమాత్మ తత్వమునందు. ఈ ప్రపంచమును తోచేటువంటి జడాంశము ఆకాశ పుష్పములాగానే. ఆకాశంలో పుష్పం ఉంటుందా? శూన్యంలో పుష్పం అంటే దానికి ఒక చెట్టు ఉండాలి. మరి శూన్యంలో అనేటువంటిది చెట్టు ఉంటుందా? ఉండదు. పుష్పము ఉండదు. అలాగనే కల్పన మాత్రమే అగుతూ ఉంటుంది. ఎలాగంటే గగన కుసుమం అనేటువంటిది మాట మాత్రమే కానీ ఆకాశ పుష్పం ఎప్పటికీ ఉండనట్టుగానే ఈ అశ్వర స్వభావము కలది అనడం చేత ఈ జగత్తు జ్ఞానికి ఎప్పుడూ కూడా కనిపించదు. ఈ చిద్రూపానికే నాశము గలది అన్నట్లయితే అటువంటి చిత్తు యొక్క జన్మనాశముల యొక్క ప్రకాశింపజేసేటువంటిది ఏంటి మరి? ఒకవేళ ఈ చిద్రూపానికి నాశం ఉన్నది అనుకున్నామనుకో, అటువంటి చిత్తు యొక్క జన్మనాశనాలను ప్రకాశింపజేసేటువంటిది ఏంటి? ఎలాగంటే చిత్తు యొక్క జన్మ నాశముల యొక్క అనుభవం చిత్తునకు తప్ప మరి దేనికి కలుగుతుంది? అంటే ఈ స్వభావవాది యొక్క మతము అనుసరించి ఒకచోట చిత్తును నిత్యము ఉత్పన్నం అవుతుంది అని నిత్యము నశిస్తున్నది గాను తలంచినట్లయితే ఈ శృతి కానీ ఆ విద్వదనుభవ సిద్ధమైనటువంటి అఖండమైన చిదేక రూపమున వ్యర్థముగా నీకు ఈ బాధ ఎందుకు? ఈ ప్రపంచమున అనేక పదార్థాల యొక్క ప్రాప్తి ఎక్కడ సంభవిస్తూ ఉన్నదో అది కేవలము చిత్తు యొక్క చమత్కారం మాత్రమే కదా అవుతూ ఉన్నది. కాబట్టి రాజా కేవలము చిన్మాత్రము యొక్క సత్త మాత్రమే ఉన్నది. ఇక్కడ ద్విత్వ ఏకత్వాలు అనేటువంటివి ఎక్కడ సర్వదా ఏమీ లేవు. కాబట్టి యథార్థంగా పదార్థాల యొక్క సత్తా అనేటువంటిది లేనిదే అవుతూ ఉన్నది కదా.
అంటే పదార్థాల యొక్క ఉత్పన్నము లేకపోవడం వల్ల, అంటే పదార్థాల యొక్క అసంభవము యొక్క భావన చేత, అవి ఉత్పన్నమే కాలేదు అనేటువంటి భావము చేత నీకు అహంత్వాదులు అనేటువంటివి ఇక ఉండవు. ఇంకా కూడా పదార్థాల యొక్క ఉత్పన్నము లేని కారణము చేత చిత్తుని కంటే కూడా ఇతరమైనటువంటి చిత్తము అనేది ఎట్లా ఉంటుంది? ఉండదు. ఇది చిత్తమహం రూప నాస్త్యతో నచ భిన్నత నిర్వాసన శాంతమన మౌని పరనభోమయ. ఓ రాజా, ఈ కారణము చేత చిత్తము కానీ అహం రూపము కానీ మరి భిన్నత్వము కానీ, అంటే జీవుడు బ్రహ్మము అభేదము, జీవ బ్రహ్మ అనేటువంటిది జీవుడు బ్రహ్మము భేదము, చిదచిద్భేదము, దృశ్యానుభవ భేదము మొదలైనటువంటివన్నీ కూడా ఈ భిన్నత్వాలు అనేవి ఉన్నవా? లేనే లేవు కదా. కాబట్టి నీవు వాసనారహితుడవై, ఎటువంటి వాసనలు లేనివాడవై, శాంత మనస్కుడవై, మౌనివై, చిదాకాశంతో నిండిన వాడివై, ఆత్మమాత్రుడవై ఉన్నట్టి నీవు మాత్రమే, అంటే ఆత్మ మాత్రమే, ఆత్మయే అయి మిగిలి ఉంటావు అని చెబుతూ ఈ ప్రకారంగా చిత్తం కానీ అహంకారం కానీ భేదం కానీ ఏమీ లేవు. కాబట్టి నీవు వాసన నశించిన వాడవై, శాంత మనస్కుడవై, మౌనివై, పరమచిదాకాశమయుడవై ఉండు అని చెబుతూ సదేహోవా విదేహోవా భావస్తోప్యచలోపమః సంబంధచ్యుద్ధచిదృష్టే పదార్థ భావ సిద్ధితః. అంటే శుద్ధ చైతన్య దృష్టి అనేది లభించడం చేత జడం యొక్క, అంటే జడ పదార్థాల యొక్క అభావము సిద్ధిస్తుంది. అంటే జడ పదార్థాలు ఉన్నవి అనేటువంటి భావన నశించిపోతుంది. ఆ జడ పదార్థాల యొక్క భావము లేకపోవడం వలన ఇక సదేహుడై ఉన్నప్పటికీ, అంటే దేహంతో కూడి ఉన్నా లేదు దేహాన్ని వీడినప్పటికీ కూడా విదేహుడే అయినప్పటికీ, సమస్త పదార్థాల యందు కూడా ఉన్నప్పటికీ, వాటికంటే వేరుగా ఉన్నప్పటికీ కూడా నీవు పర్వతము మాటి, అంటే పర్వతములాగానే స్థిరముగా నిశ్చలముగా శుద్ధాత్మరూపుడివే అయి ఉంటావు. అంటే ఓ రాజా, నీవు శుద్ధ చిద్రూప దృష్టి యొక్క సంబంధము చేత ఈ యొక్క దృశ్య పదార్థాల యొక్క అభావము, అంటే దృశ్య పదార్థాల పట్ల భావము లేని దాని చేత నీవు శరీరముతో ఉన్నప్పటికీ, శరీరము విడిచిపెట్టినప్పటికీ కూడా, పదార్థాల మధ్య ఉన్నప్పటికీ కేవలము ఆత్మరూపుడవై ఉన్నప్పటికీ పర్వతములాగానే నిశ్చలంగా స్థితి కలిగి ఉండు అని చెబుతూ, అంటే ఈ చిత్తమునందు భావన యొక్క భావము చేత చిత్తము ఏది భావిస్తుందో ఆ భావాలు లేకుండా ఉండడం చేత అహంభావం అనేది కూడా లేదు. అంటే వేదార్థ భావన చేత, ఏ యొక్క జ్ఞాన భావన చేత, విద్వాంసుల యొక్క అనుభవం చేత కూడా సత్య జ్ఞాన అనంతమైనటువంటి బ్రహ్మము మాత్రమే శేషించి ఉంటుంది, మిగిలి ఉంటుంది. ఆ యొక్క బ్రహ్మచింతన చేతనే అనుభూతమైనటువంటి బ్రహ్మము ఒకటియే సత్యమే అయి ఉండడం చేత ఈ చింత మొదలైనటువంటి రూపవృత్తి అంతా కూడా క్రమంగా తన యొక్క విచారణ చేత, తన యొక్క బోధ చేత అది బాధింపబడి బ్రహ్మానికంటే కూడా వ్యతిరేకమైనటువంటి భిన్నమైనటువంటి వస్తువు ఏది మిగిలి ఉండదు. కాబట్టి ఇంకా చింతన అనేటువంటిది ఎలా ఉంటుంది? ఉండదు కదా అని చెబుతూ, తేనాపి నిర్మలమకారణమాదిముక్తం తద్బ్రహ్మ శాశ్వతమశేషమనేకమేకం శూన్యం నిరామయమసత్సదనాదిమద్యం సర్వం జగచ్చిదపి బ్రహ్మ యథాస్థితం తత్. అంటే రాజా, ఈ కారణము చేతనే మాలిన్యరహితమై, కారణము లేనిది అయి, సమస్తానికి కూడా మూలమై, అన్నింటి చేత విడవబడినది అయి, శాశ్వతమై, అనేక రూపాలే అయినప్పటికీ కూడా ఏకరూపమై, శూన్యమై, సర్వము వ్యాపించినది అయి, అన్నింటితో కూడా నిరామయమై,
మరి అసత్పదార్థాలకు కూడా అధిష్టానమై సర్వ జగద్రూపమే అయినను కూడా ఏ మార్పు లేనటువంటి అవికారమైనటువంటి శృతి ప్రతిపాద్యమగు ఏ బ్రహ్మమైతే ఉన్నదో అదే కదా నీవు అయ్యున్నావు అని చెబుతూ రాజా ఈ కారణము చేతనే మరి నిర్మలమై అకారణమై ఏ కారణము లేనివాడవై సమస్తానికి కూడా మూలమై ఆది అయి ముక్తమై విడవబడినది అయి సత్యమై శాశ్వతమై అనేక రూపమే అయ్యున్నప్పటికీ కూడా ఏకరూపమే అయ్యి శూన్యమే అయ్యున్న సర్వము నిండినది అయి అసత్పదార్థాలకు కూడా అధిష్టానమై జగత్తు యొక్క సర్వ జగత్ రూపమే అయ్యున్నను కూడా ఏ మార్పులు చెందనటువంటి శృతులు చెప్పబడినటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో అది నీవే కదా అయ్యున్నావు. పూర్వత్ర కారణం నజాతమితి మార్జితం విమార్జ్యతే త్రయత్నేన దృశ్యవేద నతాచిత. అంటే మనం ముందు చెప్పుకున్నటువంటి విషయమునందు దృశ్యం యొక్క అకారణత్వము, కారణము లేకపోవడం, అది ఆ లేని దానిని గురించి వర్ణించి చెప్పడం అనేటువంటిది ఇప్పుడు చెప్పుకునే దాని యందు ఈ దృశ్య జగత్తు యొక్క అంటే ఈ దృశ్య జగత్తుని ఏ విధంగా తీసిపారేయాలి అనేటువంటి ఇంకా కూడా దాని యొక్క చిద్రూపత్వాన్ని గురించి వర్ణించి తెలియజేసి అంటే ఈ నిర్వాణ ప్రకరణము పూర్వార్ధమునందు చూడాలోపాఖ్యానమున శిఖిధ్వజ ప్రబోధనము అనేటువంటిది జరిగింది. అప్పుడు ఆమె అంటే కుంభ ఋషి రూపంలో ఉన్నటువంటి చూడాల ఇలా చెప్పగా అప్పుడు శిఖిధ్వజుడు ఇలాగా అడుగుతున్నాడు. చిత్తం నాస్తి మే బోధో యథాయుక్త్యా స్ఫుటం భవే తామన్యా మాధవా బ్రూహి బుద్ధం నా నిపుణం మయా. ఓ మహాత్మా, చిత్తము లేదు అనేటువంటి ఈ నా బోధ ఏ యుక్తి చేత అయితే దృఢపడుతుందో అటువంటిది మీరు పూర్వము చెప్పినట్లు ముందు చెప్పినట్లుగానే అటువంటి యుక్తిని కానీ లేకపోతే మరొక ఉపాయాన్ని కానీ నాకు విస్తారంగా నాకు తెలియజేయండి. ఎలాగంటే చిత్తము యొక్క అభావాన్ని నేను దృఢంగా ఎరుగలేకపోతూ ఉన్నాను అని అడగగా, అంటే చిత్తము లేకుండా ఉండేటువంటి స్థితిని నేను దృఢంగా తెలియలేకపోతూ ఉన్నాను అని అడిగాడు. అప్పుడు కుంభ ఋషి చెప్తూ ఉన్నాడు. చిత్తం నాస్త్యేవ హే రాజన్ కదాచిత్ కించన క్వచిత్ ఏచేదం చిత్తవద్భాతి తద్బ్రహ్మాభిధమవ్యయం. ఓ రాజా, చిత్తం ఎప్పుడూ కూడా ఏ దేశకాల వస్తు రూపంలో కూడా లేదు. చిత్తము లాగానే ఏది భాషిస్తుందో అది అవ్యయమగు బ్రహ్మమే. అసలు చిత్తము అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి వస్తువులేనే లేదు. అంటే ఎక్కడ ఏదే ప్రదేశమునందు ఏ సమయంలోనూ కూడా ఏ వస్తు రూపంలో కూడా చిత్తము అనేటువంటిది ఏమీ లేదు. చిత్తములాగానే ఏదైతే కనబడుతూ ఉన్నదో అది అవ్యయమగు తరిగిపోనటువంటి శాశ్వతమైన బ్రహ్మమే. అంటే జ్ఞానము చేత నువ్వు మరి ఎప్పుడైతే అజ్ఞాన రూపమైనటువంటి ఈ జగత్తే లేకుండా పోయిందో ఇంకా అప్పుడు నీవు నేను వాడు మొదలైనటువంటి కల్పితాలకి భావాలు ఎక్కడ నుండి కలుగుతాయి? కలగవు కదా. ఈ జగత్తు యథార్థంగా లేదు. ఎక్కడే కొంచెం ఉదయించినట్లుగా తోస్తూ ఉన్నదో అది అంతా కూడా బ్రహ్మమే అనే నీ జ్ఞానము కలిగి ఆ తర్వాత ఇక అది ఎవరికి గోచరిస్తుంది? ఒకవేళ ఈ జగత్తు యథార్థంగా లేదు అయినప్పటికీ కొంచెం ఉదయించినట్లుగా నీకు తోస్తున్నది, ఆ తోచిందంతా కూడా బ్రహ్మమే అనేటువంటి నీ జ్ఞానం కలిగిందనుకో, ఆ తర్వాత ఇంకా అది ఎవరికి ఎక్కడ ఎప్పుడు గోచరించదు కదా. ఎలాగంటే ఏ స్థితి ఎందైతే బ్రహ్మముగానే భాషిస్తూ ఉంటుందో, ఏ స్థితి ఎందు కూడా అంతా కూడా బ్రహ్మముగానే భాషిస్తుందో అటువంటి స్థితి ఎందు ఇక దేనిని ఎవడు ఎరుగుతాడు? ఎవరికి తెలుస్తుంది?
అంటే మహాప్రళయానంతరము కూడా, ప్రళయము జరిగిన తర్వాత కూడా, సృష్టి ప్రారంభము యందు కూడా ఈ జగత్తు యథార్థంగా ఉత్పన్నము కాకనే ఉన్నది. అసలు ఉత్పన్నమే కాలేదు. ఇది చిత్తములాగా భాషిస్తున్నది అని నీకు తెలిపినటువంటి విషయము నీ యొక్క బోధ కోసమే, నీవు గ్రహించడం కోసం మాత్రమే ఇది చెప్పినదయింది. అంటే ఈ ఉపాధి ఆధాన కారణాల చేత, ఈ ఉపాదాన కారణాలు అభావము చేత, ఇక్కడ ఈ ఉపాధి, ఈ ఆదాన ప్రధానాల యొక్క కారణాలు ఇవన్నీ కూడా మరి అభావమే, అంటే అసత్యమే. ఇలా అవి లేని చేత శేషించినటువంటిదేంటి అంటే పదార్థాల యొక్క అసంభవము. ఇంకక్కడేంటి, పదార్థాలు అనేటువంటివి సంభవించాల, ఉత్పన్నం కాల. మరి నిమిత్త కారణ రూపమైనటువంటి ఏ కారణరహితమైనటువంటి అజ్ఞాన రూప బుద్ధి, చిత్తాత్మకమైనటువంటి ఈ జగత్తు ఇవన్నీ కూడా లేనివే అవుతున్నాయి. కాబట్టి ఈ జగత్తు ఆకారంలో భాషించేటువంటిది, జగదాకారంలో శరీర రూపంలో సర్వేక సమస్త దృశ్యస్థితిలో కనబడేటువంటిది అంతా కూడా బ్రహ్మమే, కానీ అంతకంటే ఇతరమైనటువంటిది లేనే లేదు. అంటే నామరూపరహితుడైనటువంటి పరమాత్మను గురించి ఏకో వసి సర్వభూతాంతరాత్మ ఏకం రూపం బహుదా యః కరోతి అన్నట్లుగానే, అంటే ఏకమై సమస్తానికి కూడా ప్రభువై సర్వభూతాలయంతో కూడా అంతరాత్మ అయినటువంటి ఈ పరమాత్మ ఒకే రూపమున అనేక విధాలుగా చేస్తూ ఉన్నాడు. అంటే ఈ మొదలైనటువంటి వచనాలన్నీ కూడా ఈశ్వరుని యొక్క విషయమున అర్థమాత్రాలే అయ్యున్నాయి. వాస్తవానికి ఇవన్నీ కూడా యుక్తి శూన్యమే అవుతూ ఉన్నాయి. అంటే ఉపపత్తి రహితమైన, ఇక అక్కడ ఉపపత్తి అంటే కారణము లేనటువంటిది. ఆ యొక్క కారణరహితమైనటువంటి ఆ ఆత్మ యొక్క విషయమునందు, అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి వాక్యాలు ఉన్నవి కదా, అవి ఏంటవి, నిష్కలం నిష్క్రియం అనేటువంటి మొదలైనటువంటి శృతి ప్రమాణాల చేత కూడా అవన్నీ కూడా భావింపబడి ఉన్నాయి. ఇంకక్కడ ఎటువంటిది లేదు. మనం ఏమని చెప్పుకున్నాం ముందు, ఏకో వసి సర్వభూతాంతరాత్మ ఏకం రూపం బహుదా యః కరోతి, అంటే ఏకమై ఉన్నది, సమస్తానికి ప్రభువై ఉన్నది, సర్వభూతాల యందు కూడా అంతరాత్మ అయినటువంటి పరమాత్మ ఒకే రూపంలో అనేక విధాలుగా చేయుచూ ఉన్నాడు అని కదా చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు చెప్పబడినటువంటి అంటే యథార్థంగా యుక్తి శూన్యమే అవడము చేత కారణరహితమైనటువంటి ఆ ఆత్మ యొక్క విషయమునందు మనం చెప్పుకున్నటువంటి వాక్యాలు నిష్కలం నిష్క్రియం, అంటే లేదు, అక్కడ క్రియ లేదు, కళ లేదు, అంటే చేయబడింది చేసేది ఏదీ లేదు మొదలైనటువంటి శృతి ప్రమాణాల చేత అది బాధింపబడినది సత్యములు కానివే ఆ యొక్క విద్వాంసుల యొక్క అనుభవ విరుద్ధాలే అయ్యి ఉన్నవి. వాస్తవానికి శీతవాతాది ద్వంద్వవర్జితుడే, అంటే ఉష్ణానికి శీతలానికి కూడా ఈ రెంటిని వదిలించినటువంటి వాడు నామము రూపము రహితుడే, వానికి పేరు లేదు రూపము లేదు, నిరాకారుడైనటువంటి అసలు ఆకారమే లేనటువంటి సర్వము తానే ఆకారముగా ఉన్నటువంటి ఈ ఈశ్వరుడే జగత్తుని రచించుచూ ఉన్నాడు అనేటువంటి ఈ మొదలైనటువంటి అర్ధరహితములైన అర్ధవాద వచనాలు కేవలము నవ్వులాటకే హాస్యాస్పదాలే అయ్యున్నాయి. కాబట్టి ఓ సాధు, ఈ ప్రకారంగా చిత్తము ఎప్పటికీ లేనిదే అయ్యున్నది. వాస్తవానికి జగత్తే లేనప్పుడు ఇక దాని అంతర్గతములైనటువంటి చిత్తాదులు ఎక్కడి నుండి వచ్చినవయ్యా? లేవు కదా. చిత్తము అనేది వాసనారూపమే అయ్యున్నది. వాసన యొక్క కర్మ అంటే వాసన యొక్క విషయమైనటువంటిది జగత్తే లేదు కదా. అది లేక ఇక చిత్తం యొక్క అసలు జగత్తే లేకపోతే చిత్తం యొక్క అస్తిత్వము దాని యొక్క ఉనికి ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. అంటే జగత్తు కానీ
చిత్తము కానీ మొదలైనటువంటి రూపములో అనుభూతమయ్యేటువంటిది ఇదంతా కూడా లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటిది మాయా శబలిత బ్రహ్మము తన యందు తానే నిర్మించినటువంటి చిత్తము మొదలైనటువంటి పేర్లు కలిగినటువంటి సమూహాలే అవుతాయి. కాబట్టి ఈ వాసన విషయమైన ఈ దృశ్య జగత్తు వాస్తవంగా నిజానికి ఇది ఉత్పత్తే లేదు, అసలు ఇది ఉత్పన్నం కాల. కానీ కాబట్టి కారణం యొక్క అభావము చేత అసలు కారణమే లేని దానికి ఇంకా ఆ కార్యమైనటువంటి చిత్తము అనేటువంటిది ఎక్కడ ఉన్నది? లేదు కదా. ఈ కారణంగానే పరమాకాశమును అనే పేరు కలిగినటువంటి చిదాకాశము మాత్రమే. ఇక్కడ పరమాకాశము అంటే పరబ్రహ్మం అనే పేరు కలిగినదే కదా చిదాకాశము. ఆ చిదాకాశము మాత్రమే విశాల రూపములో అనుభూతమవుతూ ఉంటుంది. కానీ ఇంకా జగత్తు అనేటువంటిది ఇంకెక్కడున్నది అంటే చిత్స్వరూపము అనేటువంటి అర్థమునందు అనిర్వచనీయమైనటువంటి రూపము చేత ఏ కొంచెము భాషిస్తూ ఉన్నదో, ఎలాగా చిత్స్వరూపము అనేటువంటిది అర్థము, ఆ అర్థములో మాటలకు అందనటువంటి రూపము చేత ఏ కొంచెమైనా కనబడుతూ ఉన్నది అంటే అది చిదాకాశమే అయి ఉన్నది. అంటే ఏంటి? చిత్స్వరూపమునందు చిదాకాశమే భాషిస్తూ ఉన్నది. ఎలాగంటే యథార్థముగా చిత్తము కానీ జగత్తు యొక్క క్రియ కానీ ఇక్కడ ఉత్పన్నమే కాకుండా ఉన్నవి. అందుచేత చిత్స్వరూపమునందు చిదాకాశమే కనబడుతూ ఉన్నది. ఆ చిత్స్వరూపమునందు కనబడేటువంటిది ఏంటి? చిత్రూపంలో కనబడేటువంటిది ఏంటి అంటే చిదాకాశమే, పరబ్రహ్మ వస్తువే కనబడుతోంది, ఇంకొకటి లేదు అని చెబుతూ అహంత్వం జగదిత్యేష ప్రతిప్రత్తిన్న వాస్తవి మిథ్యా స్వప్న ఇవ భాతి నూనం మే శేషకారిణి. సర్వ అనర్థాలకి కారకమైనటువంటి నేను, నీవు, ఈ జగత్తు అనేటువంటి ఈ జ్ఞానము ఉన్నది కదా, అదంతా వాస్తవం కానే కాదు. నేను, నీవు, జగత్తు అనే జ్ఞానం అంతా అసత్యమైనదే. సాక్షియకు నాకిది అంతా కూడా స్వప్నంలాగానే కనబడుతూ ఉన్నది. ఎలాగంటే సమస్త అనర్థాలకి కారణమైనటువంటిదే కదా నేనని, నీవని, జగత్తని ఈ ప్రకారమైనటువంటి భావన ఏదైతే ఉన్నదో అది ఏది వాస్తవం కాదు. ఎందుకు అంటే దాని యొక్క సాక్షియకు నాకు అదంతా నేను దాని యొక్క సాక్షి అయినటువంటి మరి నాకు అదంతా నిజముగా కలలాగానే అబద్ధంగానే కనబడుతూ ఉన్నది అని చెబుతూ, అంటే వాసన యొక్క విషయభూతమైనటువంటి ఈ జగత్తు యొక్క అభావము చేత, అంటే వాసన యొక్క విషయం ఏమిటి? జగత్తు. ఈ జగత్తు అనేటువంటిది లేదు. ఆ లేని కారణము చేత వాసన కూడా లేనిదే అవుతూ ఉన్నది కదా. కాబట్టి ఇంకా వాసన రూపమైనటువంటి చిత్తము ఎక్కడ ఏ విధంగా ఎలా ఉండగలదయ్యా? ఉండదు. అజ్ఞానులు చిత్తము, జగత్తు, దృశ్యము అంటే అజ్ఞానులైనటువంటి వారు చిత్తమని, జగత్తని, దృశ్యమని మొదలైనటువంటి రూపాల చేత దేనినైతే తెలిసి ఉన్నారో అటువంటి అసత్తై నిరాకారమైనటువంటి చిత్తము మొదటనే ఉత్పన్నం కాకుండా ఉన్నది కదా. కారణము యొక్క అభావము చేత, అసలు కారణమే లేని చేత లేకపోవడం వల్ల ఈ సృష్టి ప్రారంభము యందు ఈ జగత్తు సర్వదా ఎక్కడా కూడా ఉత్పత్తి అనేది కాకుండానే ఉన్నది. ఇంకా కూడా ఎలా ఉన్నది? సాకారమై ఉన్నది, స్థూలమై ఉన్నది, ప్రతిఘాతయోగ్యమైనటువంటి ఆకృతి కలిగిన ఈ దృశ్య జగద్రూప వస్తువును అనాది అని, అంటే దీనికి ఆది లేదని, జన్మము మొదలైనటువంటి జన్మ మరణము మొదలైనటువంటి వికారాలు మార్పులు లేవని, స్థిరమైనదని లోకశాస్త్రాల యొక్క స్వానుభవాలను బట్టి వచించడం అనేటువంటిది తగదు. అంటే లోకంలో చెప్పినటువంటి దాని కానీ, శాస్త్రానుభవాన్ని బట్టి కానీ, స్వానుభవాన్ని బట్టి కానీ, ఇది వాని యొక్క అనుభవంలో ఉన్నటువంటి దానిని బట్టి చెప్పడం అనేటువంటిది తగనే తగదు. ఎందుకు అంటే
సమస్త కారణాల యొక్క అభావము చేత. ఇక్కడ కారణాలు అనేటువంటివి లేవు. అసలు ఎక్కడ ఏ కారణము లేకపోవడం వలన లోకము శాస్త్రానుభవాల చేత కూడా మహాప్రళయాదులు అనేటువంటివి నిరాకరించడానికి వీలు లేదు కదా. అంటే జగత్తు యొక్క మార్పులను నిరాకరించడానికి మరి అంగీకరించకుండా ఉండడానికి వీలు లేదు కదా. ఎలాగంటే శాస్త్రము, అనుభవము, వేదం యొక్క అర్థము మొదలైన సిద్ధాంతాల చేత ప్రళయాలు లేవని కానీ, లేక శాస్త్ర వేదానుభవాలే లేవని కానీ వచించేటువంటి వాడు ఉన్మత్తుడే అవుతాడు. ఎవని యొక్క అభిప్రాయమునందైతే లోక శాస్త్ర వేదాలు అనేటువంటివి ప్రమాణాలు కావో అటువంటి వాడు, అంటే ఎవని అభిప్రాయంలో అయితే లోకాన్ని గురించి కానీ శాస్త్రాలలో చెప్పబడిన వేదాలు చెప్పబడినటువంటి ప్రమాణాలుగా తీసుకోవట్లేదు, అంటే అటువంటి వాడు కేవలము లోకమును మాత్రం ఆశ్రయించి, అంటే దేనిని ప్రామాణికంగా తీసుకోకుండా ఉన్నటువంటి వాడు కేవలం లోకాన్ని మాత్రమే ఆశ్రయించేటువంటి చార్వాకుల కంటే కూడా అతి స్వల్పుడు, అతి నీచుడే అవుతూ ఉన్నాడు. ఇంకా అటువంటి వానిని సజ్జనులైన వారు ఆశ్రయించకూడదు, వారిని నమ్మకూడదు, వారి దగ్గరికి చేరకూడదు. అంటే సాకారమై సర్వ ఆకారాలు కూడా తానే అయ్యి మరి ప్రతిఘాత యోగ్యమైనటువంటి దానికి ఎదురు ఉండడానికి ఉన్నటువంటి మరి ఎదురుగా ఉన్నటువంటి దానిని దెబ్బపడడానికి ఈ దృశ్య బాధితమవ్వడానికి యోగ్యమైనటువంటి ఈ దృశ్య జగత్తుకి కారణము నిరాకారమై అప్రతిగతమైనటువంటి బ్రహ్మము కాజాలదు. అంటే ఓముని ఈ విధంగా పరమార్థమున బ్రహ్మ దృష్టి చేత నిత్యము కూడా అలక్ష్యమైనటువంటి ఈ జగత్ వ్యవహార దృష్టి చేత సాకారత్వాన్ని పొందటాన్ని బట్టి అర్ధక్రియా సమర్థమే అగుచూ ఉన్నది. కాబట్టి ఇది నిరంశమై ఉన్నది, చిదాకాశమై ఉన్నది, ప్రతిఘాత యోగ్యమైనటువంటి రూపము లేనిది అయి ఉన్నది, నిరాకారమై ఉన్నది, అనంతమై ఉన్నది, పూర్వము కంటే కూడా ముందు కంటే కూడా ఇంకా ముందై ఉన్నది, పూర్ణ స్వభావయుక్తమై మొత్తము కూడా నిండి ఉన్నది, దానితో కూడి ఉన్నది, శాంతమై ఉన్నది, సర్వత్రా కూడా వర్తించి సర్వము వ్యాపించి ఉన్నటువంటి బ్రహ్మము యొక్క సమమైనటువంటి ఆత్మప్రకాశము అనే నిజస్వరూపాన్ని స్వయంగా ప్రళయము మొదలైనటువంటి రూపాలను ధరిస్తూ ఉన్నదే అగుతూ ఉన్నది. అంటే ఆత్మస్వరూపము అజ్ఞాన దశయందు క్షణకాలంలోనే జగద్రూపంగా కనబడుతూ ఉన్నది. అంటే ఈ ఆత్మస్వరూపమే అజ్ఞాన స్థితిలో ఉంటే క్షణంలోనే జగత్తుగా కనబడుతుంది. మరుక్షణమే తత్వమసి అనేటువంటి నీవు బ్రహ్మము, నేను బ్రహ్మము, సర్వేక సమస్తము బ్రహ్మమే, సర్వవ్యాపకమైనటువంటి ఆ బ్రహ్మమే నీవు నేను సర్వము అని ఆ మహావాక్యాల యొక్క సాహచర్యము చేత, వాటి యొక్క విచారణ చేత మరుక్షణంలోనే మొదలైనటువంటి మహావాక్యాల ద్వారా ద్వైతరహితమైనటువంటి రెండవది లేనటువంటి బ్రహ్మరూపముగానే కనబడుతూ ఉన్నది. కాబట్టి శాస్త్రీయమును అనేటువంటి బోధ చేత అంతా కూడా, శాస్త్రము అంటే తెలుసుకునేది, శాస్త్రీయము అంటే అనుసరించేది, అనుభవము, అటువంటి బోధ చేత అంతా కూడా ఏంటి అనుభవానికి మాత్రమే గోచరమయ్యేటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో అదే అగుచూ ఉన్నది. ఇంకా కూడా జగత్తుల యొక్క ఆ యొక్క జగత్తు మొదలైనటువంటి వాటిని గురించినటువంటి బుద్ధి ఎక్కడున్నది, చిత్తం ఎక్కడున్నది, ద్వైతం ఏమిటి, అద్వైతం ఏమిటి, ఈ కల్పన ఎక్కడా అని చెబుతూ సర్వం నిరాలంబమజం ప్రశాంతమనాదిరిత్యాత్మ యథాస్థితం సత్ ఏదం తు నానేవ నచాప్య నానా యథాస్థితం తిష్ట సుఖాష్టమౌనం. ఇలాంటి జ్ఞానము కలగగా ఈ జగత్తంతా కూడా ప్రశాంత రూపమై ఉన్నది, నిరాలంబమై ఉన్నది, జన్మరహితమై ఉన్నది. అంటే ఆది అంతములు లేనటువంటి అనాది అయి యథాస్థితమైనటువంటి బ్రహ్మమే అవుతూ ఉన్నది. కానీ
అజ్ఞానులు దృష్టి ఎందలైతే ఈ జగత్తు మిగుల అసత్తే అవడము చేత నానా రూపము కానీ ఏకరూపము కానీ కాకుండా ఉన్నది. కాబట్టి ఓ రాజా, ఈ వ్యవహార దృష్టి చేత యథాప్రాప్తమైనటువంటి వ్యవహారాన్ని ఆచరిస్తూ తత్వదృష్టి చేత కాష్టమౌనము అవలంబించి ఈ యొక్క వాక్కు మొదలైన ఇంద్రియ వ్యాపార రహితుడివై ఉండు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.